Hi students, today I will discuss about objective problems. See, one problem they are asking like this. For a satellite moving in an orbit around the earth, the ratio of kinetic energy to potential energy. ఇది ఆల్రెడీ మనకి నీట్లో 2005లో అడిగారు, 2008లో అడిగారు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇక్కడ ఎనర్జీస్ ఆఫ్ ఎ శాటిలైట్లో కైనటిక్ ఎనర్జీ కేఈ ఈక్వల్ టు capital G capital M into small m by 2r. Kinetic energy K equal to capital G capital M into small m by 2r. అలాగే potential energy PE equal to capital G capital M into small m by r. మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ? రేషియో ఆఫ్ కైనటిక్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ పని లేదండి. నెగిటివ్ మనం ఎందుకు ముందు ఆల్రెడీ ఏం చెప్పానంటే పొటెన్షియల్ ఎనర్జీ PE ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ బై ఆర్ అని. జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మనకి ఎందుకంటే ఆప్షన్స్ కూడా మనకి పాజిటివ్లో ఇచ్చారు, సో అందుకని ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, ఎందుకంటే దానికి మ్యాగ్నిట్యూడ్ కాబట్టి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ బై ఆర్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై ఆర్. సో కేఈ బై బిఈ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై 2r by capital G capital M into small m by r. Capital G capital M into small m, capital G capital M into small m cancel, r cancel. So that equal to 1 by 2. Therefore, ratio of kinetic energy to potential energy equal to 1 by 2. This is the problem. Okay now? Now see, we will go to another problem. The velocity with which a body should be projected from the surface of the earth such that it reaches a maximum height is equal to radius of the earth. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక బాడీ ఏం చేస్తుందంటే మనకి పర్టికులర్ వెలాసిటీ ట్రావెల్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తున్నాడంటే ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఆ వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్ రీచ్ అయిందండి. ఈ అపోర్డ్ డైరెక్షన్లో ఎప్పుడైతే రీచ్ అవుతుందో దీనికి మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు ఏముందంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్తున్నాడు. బ్రాకెట్లో ఏమి ఇచ్చాడంటే క్యాపిటల్ ఎమ్ ఈజ్ ది మాస్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇక్కడ ఓన్లీ వెలాసిటీ ఆఫ్ ది బాడీ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ ది బాడీ వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉపయోగించుకోవాలి. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కామా total energy equal to potential energy of the object. Total energy of the earth equal to potential energy of the object. So total energy is nothing but PE plus KE is equal to potential energy at a height. Potential energy that is nothing but minus capital G capital M into small m by r plus kinetic energy is half into m into v square is equal to minus capital G capital M into small m by r plus h. r plus h at a particular height కాబట్టి ఇక్కడ దీన్ని మనం h max అని తీసుకుంటాం. సో ఇక్కడ అన్నింటిలో మనకి స్మాల్ m ఉంది. స్మాల్ m కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నాను. మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M by స్మాల్ r ప్లస్ 1 by 2 into v square equal to minus capital G capital M into small m by r plus r, that is 2r. ఇక్కడ మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M by స్మాల్ r ని r స్క్వేర్ పంపించండి. ఇక్కడ హాఫ్ ఇంటూ v స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M into స్మాల్ m by 2r ప్లస్ ఇక్కడ కూడా క్యాపిటల్ r తీసుకోండి స్మాల్ r ప్లేస్లో, అండ్ క్యాపిటల్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కాబట్టి క్యాపిటల్ G క్యాపిటల్ M ఆల్రెడీ మనం స్మాల్ m క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇక్కడ మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M by 2r. సేమ్ ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M by 2r ప్లస్ క్యాపిటల్ G క్యాపిటల్ M by r. సో మొత్తాన్ని ఇక్కడ హాఫ్ ఇంటూ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M by r కామన్ తీస్తే ఇక్కడ 1 మైనస్ 1 by 2 అవుతుంది. 1 మైనస్ 1 by 2 that is v square equal to 2 into capital G 2 into capital G capital M by r into
1/2. So V equal to root over capital J capital M by R. So V equal to root over capital J capital M by R. So this is the velocity with which the body is projected when a height is equal to half of the radius of the earth. Okay na? మళ్ళీ చెప్తున్నా చూడండి ఇక్కడ ఏమడుతున్నాడు ప్రాబ్లంలో ది వెలాసిటీ విత్ విచ్ ఏ బాడీ షుడ్ బి ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ సచ్ దట్ ఇట్ రీచెస్ ఏ మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్. మ్యాక్సిమం హైట్ అనేది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అన్నప్పుడు వెలాసిటీ ఎంతో కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చిన కండిషన్ రాసుకున్నాను. హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మన ప్రూఫ్ కూడా చెప్పాను. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. Total energy nothing but PE plus KE is equal to potential energy at the maximum height. That is minus capital J capital M by capital R plus half M into V square equal to minus capital J capital M into small m by capital R plus H max. మైనస్ అన్నిట్లో మనకి స్మాల్ m కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాను. రిమైనింగ్ ఏమైంది ఇక్కడ మైనస్ క్యాపిటల్ J capital M by capital R ప్లస్ హాఫ్ ఇంటూ V square is equal to మైనస్ క్యాపిటల్ J capital M by 2R. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ హాఫ్ ఎంవి స్క్వేర్ ఇక్కడ యూజ్ చేసుకొని మైనస్ క్యాపిటల్ J క్యాపిటల్ బై ఆర్ని ఆర్ఎక్స్పీ పంపిస్తున్నాను అండి. సో రిమైనింగ్ ఏమి ఉంది ఇక్కడ మైనస్ క్యాపిటల్ J క్యాపిటల్ బై 2R ప్లస్ క్యాపిటల్ J క్యాపిటల్ బై ఆర్. సో హాఫ్ ఇంటూ V స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ J క్యాపిటల్ బై ఆర్ ఇంటూ 1 మైనస్ 1/2. సో 1 మైనస్ 1/2 కాబట్టి ఇక్కడ 1/2 అవుతుంది. సో V స్క్వేర్ 2 అటు సైడ్ పంపిస్తే మనకి 2gm బై క్యాపిటల్ ఆర్ ఇంటూ 1 మైనస్ 1/2. సో దట్ ఈస్ 1/2. 2 cancel. So the velocity with which the body is projected from the surface of the earth, it reaches a maximum height at a radius of the is equal to the radius of the earth is V equal to root over capital J capital M by capital R. అలాగే మనకి ఈ ప్రాబ్లంలో ఏమంటాడంటే ఇక్కడ maximum height is equal to 5 times the radius of the earth ఇచ్చాడు అనుకోండి. సేమ్ ఇదే ప్రాబ్లం maximum height is equal to 5 times the radius of the earth అంటాడు. Five times the radius of the earth. 5 times the radius of the earth అంటే ఇక్కడ మనకి హెచ్ మ్యాక్స్ ఇక్కడ ఏమవుతుంది 5R అవుతుంది. హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు 5R అప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఇక్కడ సేమ్ రిమైనింగ్ అంతా సేమే. హెచ్ మ్యాక్స్ ప్లేస్లో 5R అప్లై చేయండి. ఇక్కడ క్యాపిటల్ ఆర్ ప్లస్ 5R దట్ ఈస్ ఇక్కడ ఏమవుతుంది 6R అవుతుంది. So minus half V square equal to minus capital G capital M by 6R plus capital J plus capital J capital M by R. So ఇక్కడ మనకి capital J capital M by R కామన్ తీసు అనుకోండి. ఇక్కడ 1 minus 1/6 1 minus 1/6 1 minus 1/6 అంటే ఏమవుతుంది ఇక్కడ LCM తీసుకుంటే 6 minus 1 5. So that is 2 into capital J capital M by R into 5/6 5/6. 2 1s 2 3s. రిమైనింగ్ ఏమి మిగులుతాయి ఇక్కడ V స్క్వేర్ ఈక్వల్ టు 5 ఇంటూ క్యాపిటల్ G క్యాపిటల్ M బై 3R ఉంది ఇక్కడ. సేమ్ అలాగే ఇది రాసుకుంటాం. V ఈక్వల్ టు రూట్ ఓవర్ 5 ఇంటూ క్యాపిటల్ G క్యాపిటల్ M బై 3R. ఇది ఎప్పుడంటే మనకి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఉన్నప్పుడు మనం ఈ కండిషన్ ఉపయోగించుకుంటాం. ఓకేనా? చూడండి ఇక్కడ ప్రాబ్లం ఒకటి అడుగుతున్నారు. ఇఫ్ ఎ ప్లానెట్ ఆఫ్ ది మాస్ స్మాల్ m ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ స్మాల్ r విత్ టైం పీరియడ్ క్యాపిటల్ T, ది మాస్ ఆఫ్ ది సన్ ఈజ్. ఒక ప్లానెట్ తీసుకున్నాడండి. ప్లానెట్కి మాస్ m అని చెప్తున్నాడు. ఇది ఏం చేస్తుంటే మనకి సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ ది రేడియస్ స్మాల్ r. ఇదిగోండి ఇక్కడ ప్లానెట్, దీనికి మాస్ m. ఇది ఏం చేస్తుంది మనకి ఇక్కడ సన్ చుట్టూ రివాల్వ్ అవుతూనే ఉంది. ఇక్కడ ఎస్ సన్ చుట్టూ మూవ్ అవుతుంది విత్ రేడియస్ ఆర్ అండ్ టైం పీరియడ్ క్యాపిటల్ T. దీనికి రేడియస్ మనకి క్యాపిటల్ R అని చెప్తున్నాడు. దీని చుట్టూ రివాల్వ్ అవడానికి ఎంత టైం పడుతుంది ఇక్కడ టైం పీరియడ్ T అని చెప్తున్నాడు. అయితే మాస్ ఆఫ్ ది సన్ ఎంతో ఫైండ్ అవుట్ చెప్తున్నాడు క్యాపిటల్ R. ఇక్కడ ఎప్పుడైనా సర్క్యులర్ ఆర్బిట్లో ఏదైనా ఒక ప్లానెట్ మనకి సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంటే దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఏమవుతుందంటే ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ ఒకటి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ
ఈ సెంటిమెంటల్ ఫోర్స్ ఎవరు బ్యాలెన్స్ చేస్తారంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో దట్టు ఏంటంటే ఇట్ మూవ్స్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో ఈ కండిషన్లో మనకి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంటిమెంటల్ ఫోర్స్. టువార్డ్స్ ది సెంటర్ ఏమో సెంటిమెంటల్ ఫోర్స్ అండి. ఇక్కడ ఇన్ బిట్వీన్ క్యాపిటల్ ఎమ్ అండ్ స్మాల్ ఎమ్కి ఏమో గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి యాడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి యాడ్ చేస్తూ ఉంటుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంటిమెంటల్ ఫోర్స్. Now the gravitational force between sun and the planet is given by F equal to capital G capital M into small m by r square is equal to centripetal force is mr omega square formula. ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, స్మాల్ ఎం క్యాన్సిల్ అవుతుంది. ఆర్ ఉందండి ఇక్కడ, ఆర్ వాల్యూని క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ క్యూబ్. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ క్యూబ్. Now omega equal to root over capital G capital M by R cube. Omega value ఏమవుతుంది ఇక్కడ 2 by capital T అవుతుంది. ఇక్కడ 2 by capital T equal to capital G capital M by R cube. Now time period T equal to reverse చేయండి. ఇక్కడ దీన్ని T by 2 pi equal to root over R cube by capital G capital M. Now T equal to 2 pi into root over R cube by 2 pi by capital T equal to root over capital G capital M R cube. T by 2 pi equal to root over R cube by Gm. Now time period T equal to 2 pi into root over R cube by capital G capital M. This is the time period of the revolution. ఇది టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్. మనకు అడిగింది ఏంటి ఇక్కడ అంటే టైం పీరియడ్ అయినా కూడా మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని నుంచి ఫ్రీక్వెన్సీ కూడా రాబట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు 1/t కాబట్టి ఇక్కడ 1/2 pi into root over capital G capital M by R cube. ఇది ఫ్రీక్వెన్సీ. మనకు మాస్ ఒకటే అడిగారు కాబట్టి డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. కనుక్కోవాలి ఇక్కడ. సో టేక్ 2 pi by capital T equal to root over capital G capital M by R cube. Squaring on both sides 4 pi square by T square equal to capital G capital M by R cube. Now capital M equal to cross multiply చేయండి. ఇక్కడ capital G capital M into T square equal to 4 pi square into R cube. Capital M equal to 4 pi square into R cube by capital G into T square. This is the mass of the sun. Mass of the sun equal to 4 pi square into R cube by capital G into T square. Here R is the radius of the planet in a circular orbit which moves in around the sun. T is the time period of the revolution of the planet around the sun. So these are the methods we can find time period and frequency, and finally they are asking to find the mass of the planet, mass of the sun. Okay now? Now see this one. A particle is fired vertically upwards from the surface of the earth and reaches a height 6,400 kilometers. Find the initial velocity of the పార్టికల్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనకి ఓ పార్టికల్ ఏం చేస్తున్నాడు ఇక్కడ వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి అది ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇదిగోండి ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇక్కడ ప్రొజెక్ట్ చేశాడు. ఓ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆర్ ఈజ్ ది రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఆర్ అనేది మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అవుతుంది. ఇది ఇచ్చిన హైట్ నుంచి ఇక్కడ ఇది ఇచ్చిన హైట్ రీచ్ అయింది బాడీ. అంటే సెంటర్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఇది ఎంతవరకు మ్యాచ్ హైట్ రీచ్ అవ్వాలతో ఆ రెండు మధ్య హైట్ మనకి 6,400 kilometers ఇచ్చాడు. ఫైండ్ ది ఇనిషియల్ వెలాసిటీ అంటే ఇక్కడ మనకి v వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు అది వెన్ ది బాడీ వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్. ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ k ఈక్వల్ టు PE తీసుకుంటాం అండి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. k ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ mgh బై 1 ప్లస్ r బై h. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను, mgh బై 1 ప్లస్ r బై h. ఇక్కడ కండిషన్ ఏంటి, ఇక్కడ మనకి హైట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండి. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్. సో కాబట్టి h ఈక్వల్ ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ హాఫ్ ఇంటూ m ఇంటూ v స్క్వేర్ ఈక్వల్ టు m ఇంటూ g ఇంటూ r బై 1 ప్లస్ r బై r. సో హాఫ్ m v square equal to mgr by 1 plus 1. So half into m into v square equal to
mg into capital R by 2, 1 by 2, 2 cancel, small m cancel, v equal to root over gr. g value మనకి 10 ఇచ్చారండి ఇక్కడ, root 10 into 6.4 into 10 power 6 meters, that is radius of the earth. So 10 into 6.4 అంటే 8, that means 64 into 10 power 6. Root 64 అంటే 8, 10 power 6 అంటే 1000 కాబట్టి ఇక్కడ 8000 meter per second. So the velocity with which the object is projected vertically upwards is 8000 kilometer per second. Okay now? Now see, the radius of orbit of a satellite of Earth is capital R. Its kinetic energy is proportional to, మనకి రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ తీసుకున్నాడండి. ఇది ఎప్పుడది శాటిలైట్ అంట, ఆర్బిట్ ఆఫ్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ టు ఆర్ అన్నాడు. ఇట్స్ కైనటిక్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చాడు, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. కైనటిక్ ఎనర్జీ అడుగుతున్నాడు. మరి ఒక శాటిలైట్ సర్కులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంటే ఏంటి, ఇక్కడ ఆర్బిటల్ స్పీడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కే ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి నాట్ స్క్వేర్, కే ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి నాట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో మనకేం తెలుస్తుంది ఇక్కడ, దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఆర్బిటల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్లో మనకి క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎంఐ క్యాపిటల్ ఆర్. సో కేఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి నాట్ వాల్యూ ఎంత ఇక్కడ, రూట్ ఓవర్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎంఐ క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్. సో కేఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎంఐ క్యాపిటల్ ఆర్. సింపుల్గా ఇలా రాసుకోవచ్చు, ఇక్కడ కేఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై ఆర్. క్యాపిటల్ జీ కాన్స్టెంట్, క్యాపిటల్ ఎం కాన్స్టెంట్, స్మాల్ ఎం కాన్స్టెంట్, 1/2 కాన్స్టెంట్. సో కేఈ ప్రపోర్షనల్ టు 1/r. That means as the radius of the earth increases, kinetic energy decreases and vice versa. So Ke proportional to 1/R. Now see, a satellite of the mass m revolving in a circular orbit of radius r around the earth and has energy, that means kinetic energy and has kinetic energy is capital E, then its angular momentum will be. ఒక శాటిలైట్ ఉందండి, ఇక్కడ శాటిలైట్ యొక్క మాస్ స్మాల్ ఎం. ఇది ఏం చేస్తుంది మనకి, ఇక్కడ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ది ఎర్త్ అని చెప్తున్నాడు. ఇదిగోండి, ఎర్త్ యొక్క రేడియస్ ఆర్, ఈ కైనటిక్ ఎనర్జీ కే ఈక్వల్ టు ఏ అంటే ఇదిగోండి శాటిలైట్ ఇలా సర్కులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంది. ఇక్కడ శాటిలైట్ యొక్క మాస్ స్మాల్ ఎం. అయితే ఇక్కడ ఏమడుతున్నారు, ఇది ఎంత యాంగులర్ మొమెంటం చేస్తుందని అడుగుతున్నాడు. ఇది మనకి ఎంత యాంగులర్ మొమెంటం చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా ఇక్కడ మనకి కైనటిక్ ఎనర్జీ ఇస్తాడు. కైనటిక్ ఎనర్జీ శాటిలైట్ ఫార్ములా ఏంటంటే మనకి కేఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్. కేఈ అంటే ఏమన్నాడు, ఇక్కడ ఈఎన్ ఇచ్చేస్తాడు. ఇక్కడ కేఈ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఈ. క్యాపిటల్ ఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్. నేను బోత్ సైడ్ ఎంతో మల్టిప్లై చేస్తున్నాను. క్యాపిటల్ ఈ ఇంటూ ఎం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ ఎం స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్. ఈ క్యాపిటల్ ఇంటూ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 ఇంటూ క్యాపిటల్ ఈ ఇంటూ స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్, ఎం స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్. నౌ ఎంవి ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 ఇంటూ క్యాపిటల్ ఈ ఇంటూ స్మాల్ ఎం, 2 ఇంటూ క్యాపిటల్ ఈ ఇంటూ స్మాల్ ఎం. ఎంవి ఉంచండి. మనకేం తెలుసు ఇక్కడ యాంగులర్ మొమెంటం ఎల్ ఈక్వల్ టు ఎంవిఆర్. యాంగులర్ మొమెంటం ఎల్ ఈక్వల్ టు ఎంవిఆర్. ఎంవి అంటే ఏం తెలుసు మనకి, ఇక్కడ రూట్ ఓవర్ 2e ఇంటూ ఎం ఇంటూ స్మాల్ ఆర్. సో ఈ ఆర్ని లోపల రూట్లో తీసుకొస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎల్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 ఇంటూ ఈ ఇంటూ ఎం ఇంటూ ఆర్ స్క్వేర్. దిస్ ఇస్ ది యాంగులర్ మొమెంటం ఆఫ్ ది శాటిలైట్ విచ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్. అంటే ఒక శాటిలైట్ మనకి ఎర్త్ చుట్టూ ఎంత యాంగులర్ మొమెంటంతో మూవ్ అవుతుందంటే ఎల్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2e ఇంటూ ఎం ఇంటూ ఆర్ స్క్వేర్. ఎల్ ఈక్వల్ రూట్ ఓవర్ 2 ఇంటూ క్యాపిటల్ ఈ ఇంటూ ఎం ఇంటూ ఆర్ స్క్వేర్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. A satellite of the mass m
revolving in a circular orbit of radius small r around the earth and has kinetic energy K is capital E, then its angular momentum will be. ఒక శాటిలైట్ తీసుకున్నాడండి. ఇక్కడ ఈ శాటిలైట్ యొక్క మాస్ m అని చెప్తున్నాడు. ఇదేం చేస్తుంటే సర్కులర్ ఆర్బిట్లో ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఇది ఎంత kinetic energyతో మూవ్ అవుతుందంటే K ఈక్వల్ ఈతో మూవ్ అవుతుంది విత్ రేడియస్ r. అయితే దీని యొక్క యాంగులర్ మూమెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. L వాల్యూ కావాలి. దీని యొక్క యాంగులర్ మూమెంటం L కావాలి. కైనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ హాఫ్ mv స్క్వేర్ అని ఇక్కడ, ఎందుకని సర్కులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది, పర్టికులర్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ అన్నాడు కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు కాబట్టి స్పీడ్. సో K ఈక్వల్ హాఫ్ mv స్క్వేర్. K అంటే E అన్నాడు కాబట్టి E ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ v స్క్వేర్. బోత్ సైడ్ స్మాల్ ఎంతో మల్టిప్లై చేయండి. ఇక్కడ క్యాపిటల్ ఇంటూ స్మాల్ m ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m స్క్వేర్ ఇంటూ v స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 2em ఈక్వల్ టు స్మాల్ m స్క్వేర్ ఇంటూ v స్క్వేర్. mv ఈక్వల్ టు √2e ఇంటూ m. mv ఫైండ్ అవుట్ చేస్తాం. మన యాంగులర్ మూమెంట్ అంటే ఏం తెలుస్తుంది ఇక్కడ, క్యాపిటల్ L ఈక్వల్ టు mvr. సో mv అంటే ఏం తెలుసు మనకి ఇక్కడ, √2e ఇంటూ క్యాపిటల్ E ఇంటూ స్మాల్ m ఇంటూ r. r వాల్యూని లోపల పంపించేస్తే r స్క్వేర్ అవుతుంది. సో అందుకని యాంగులర్ మూమెంట్ L ఈక్వల్ టు √2e ఇంటూ క్యాపిటల్ E ఇంటూ స్మాల్ m ఇంటూ r స్క్వేర్. Now see, a particle of the mass capital M is situated at the center of a spherical shell of mass m and radius a. ఒక పార్టికల్ తీసుకున్నాడంటే దానికి మాస్ క్యాపిటల్ M అని చెప్తున్నాడు. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒక స్పెరికల్ షెల్కి ఇక్కడ ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నాడు. దీనికి మాస్ స్మాల్ m, అలాగే దానికి రేడియస్ స్మాల్ a అని చెప్తున్నాడు. ది మ్యాగ్నెటిక్ గ్రావిటేషన్ అట్ ఏ పాయింట్ సిచ్యువేటెడ్ అట్ a/2 డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ విల్ బి. ఈసారి ఇక్కడ డిస్టెన్స్ మనకి ఓన్లీ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. పర్టికులర్ పాయింట్ దీన్ని P అనుకుంటే ఆ P అనే పాయింట్ దగ్గర మనకి గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ P ఈక్వల్ టు గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎట్ A ప్లస్ గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎట్ a/2. గ్రావిటేషన్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ G క్యాపిటల్ M బై R కాబట్టి క్యాపిటల్ G క్యాపిటల్ M బై A ప్లస్ క్యాపిటల్ G క్యాపిటల్ M ఇంటూ a/2 బై a/2. దట్ ఈస్ క్యాపిటల్ G క్యాపిటల్ M బై A ప్లస్ 2e ఇంటూ క్యాపిటల్ G క్యాపిటల్ M బై A. gm ప్లస్ 2gm 3gm బై క్యాపిటల్ A. ఎందుకంటే డినామినేటర్ రెండిట్లో A సేమ్ కాబట్టి. సో ది గ్రావిటేషన్ పొటెన్షియల్ of the shell at a particular point P is given by Vp equal to 3 into capital G capital M by A. So see this one. The period of a satellite in a circular orbit of radius capital R is capital T. అంటే ఒక శాటిలైట్ ఏం చేస్తుంటే సర్కులర్ ఆర్బిట్లో మూవ్ అవుతుంది, రివాల్వ్ అవుతుందండి. ఇది R అనే రేడియస్ మూవ్ అవుతున్నప్పుడు దానికి టైం పీరియడ్ T అన్నాడు. ఇంకో శాటిలైట్ తీసుకున్నాడండి. ఇక్కడ ఇంకో శాటిలైట్ సర్కులర్ ఆర్బిట్ విత్ 4r రేడియస్తో మూవ్ అవుతున్నప్పుడు దానికి టైం పీరియడ్ T ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే T' అనుకోండి. మనకి కెప్లర్ థియరమ్లో చూస్తే T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³. అంటే ది స్క్వేర్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ఇట్స్ రేడియస్ కదా ఫ్రమ్ కెప్లర్ థియరమ్లో. సో అందుకని ఇక్కడ T² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³. నా మనకేం కావాలి, T' కావాలి ఇక్కడ. సో T² బై T' is equal to r1 cube by r2 cube. దీని r1 ఈక్వల్ టు r అనుకోండి ఫస్ట్ వన్ ని, సెకండ్ వన్ ఏమో r2 ఈక్వల్ టు 4r అనుకోండి. సో T² బై T1 స్క్వేర్, సారీ T' తీసుకోండి. T' ఈక్వల్ టు r1 క్యూబ్ బై r2 క్యూబ్. సో T² బై T' is equal to r1 వాల్యూ ఎంత ఇక్కడ r, r2 వాల్యూ 4r హోల్ క్యూబ్. ఓకేనా. సో T² బై T' ఈక్వల్ టు r క్యూబ్ బై ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 4r హోల్ క్యూబ్ అంటే 4 into 4 16, 16 4s 64 r క్యూబ్ క్యాన్సిల్. T² బై T' is equal to 1/64
Cross multiplication t dash square equal to 64 into t square. Now t dash equal to root 84. Root 64 into 8 అవుతుంది. That is 80. So its the time rate of revolution is at a radius of 4r is 8t. ఓకేనా? డియర్ స్టూడెంట్స్, మనకి వెన్స్డే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పినటువంటి వీడియోస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను, అవి మన మెటీరియల్ ప్రాబ్లమ్స్ చేయండి. ఎంసెట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఐపీ మెటీరియల్ తీసుకొని ఐపీ మెటీరియల్లో మనకి లాస్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ రెండు చేసుకోండి చాలు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ.